నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నా పేరు నరేష్. ఈరోజు మనతో పాటు కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఫోన్ ట్యాపింగ్, తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ తీగ గదిలిందంటారా? ఆల్రెడీ ప్రభాకర్ రావుని విచారించారు. ఏం జరగబోతుంది నెక్స్ట్? ప్రభాకర్ రావు కదా అమెరికా నుంచి వచ్చాడు. అవును, ఎస్బీఐ మాజీ డీజీ, ఎస్ఐబి మాజీ డిఐజీ, ఎస్ఐబి మాజీ డీఐజీ, వెరీ గుడ్, మాజీ చీఫ్ కూడా. ఆయన వచ్చేదాకా ఎంత అడవుడు ఉందండి, చాలా అంతా ఆయన దగ్గరే ఉంది. ఆయన వస్తేనే కానీ ప్రపంచం తెరబడిపోద్ది, అయిపోయింది అనుకున్నాం. ఆ విధంగానే అంటే ఆయన కింద ఉన్నటువంటి అధికారులు ఆ విధంగానే చెప్పినారు కదా సార్. ఫోన్ ట్యాపింగ్ జరిగింది, ఆయన చెప్తేనే చేసినాము అని చెప్పారు కదా. ఒక నిమిషం నాకు అవకాశం అండి, తర్వాత మాట్లాడదాం. చెప్పండి. 4 గంటలు ఇమిగ్రేషన్లో ఆలస్యమైంది, 6 గంటలు ఆలస్యమైంది. ఏ నాని ఇవాళ సమాధానం చెప్పగలవా, రెస్ట్ తీసుకుని రేపు వస్తావా అని చెప్పి టకటకని 4 గంటలు 6 గంటలు విచారించి పంపించేసి ఓ రోజు సెలవు ఇచ్చి ఇవాళ బిల్లు ఇచ్చారు. అసలు వాళ్ళు చెప్పిన దానికి, వాళ్ళు ఇచ్చిన బిల్డప్లకి, వాళ్ళు చేసిన దానికి ఏడు చెప్పాలా? ఫస్ట్ థింగ్ ఏటేటి చెప్పారు? సినిమా వాళ్ళు ట్యాపింగ్లు అయిపోయి, రియల్ ఎస్టేట్ వాళ్ళు ట్యాపింగ్ అయిపోయి, పొలిటికల్ లీడర్స్ ట్యాపింగ్ అయిపోయి, నాది అయిపోయింది, నీది అయిపోయింది అన్న. మీది స్టీఫెన్సన్ ముఖ్యమంత్రి గారిది, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిది. స్టీఫెన్సన్ ఉదంతంలో ఈయన అరెస్ట్ దాకా లీడ్ అయింది కదా, ఫోన్ ట్యాపింగ్తోనే కదా. అవును సార్. అట్లీస్ట్ ఆ ఎవిడెన్సెస్ అయినా ఈయన దగ్గర ఉన్నాయా? ఎవడైనా ఇంత జరుగుతుంది కదా ఫోన్ ట్యాపింగ్ విషయంలో, ఎవడైనా రియల్ ఎస్టేట్ నా దగ్గర 50 లక్షలు ఎత్తేసారు, నా దగ్గర ₹1,00,00,000 ఎత్తేసారు, 10 కోట్లు ఇచ్చారు, ఎవడైనా కంప్లైంట్ ఇచ్చాడు? ఒకడైనా సినిమా వాడు ఎవడైనా కంప్లైంట్ ఇచ్చాడా? ఇవేవీ లేకుండా ఎందుకు ఈ టపాచిపుత్ర కబుర్లు మనకి? టైంపాసేనా? రెండోది మళ్ళమాట రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి డిస్క్రిప్షన్స్ ఉంటాయి. పోలీస్ టవర్స్ దేనికి కట్టాం ఇక్కడ రోడ్ నెంబర్ 12లో గుడిగురు అనుపులు తోవడంక, కిటికీలో అఖిలప్రియ అడవున ఎత్తేసిందంటే 18 నిమిషాలు చేసి పట్టుకున్నది పోలీసు వ్యవస్థ. ఈరోజు రెడ్ జోన్ ఇచ్చింది మొన్న పుల్వామా దాడి తర్వాత హైదరాబాద్. అప్పుడు నిఘా సంస్థలు అంటే పోలీసు వ్యవస్థలే కదా పనిచేయాలా? అవును. ఎవడెవడో అసాంఘిక కార్యక్రమాలు లుమ్రీ పార్కులోనూ, నెక్స్ట్ గోకుల్ చాట్ బండర్లో బాంబులు పేలినప్పుడు పోలీసు వ్యవస్థకి అలర్ట్లు క్లూలు లేకుండా ఎలా పనిచేస్తుంది? ఈయన కబుర్లు చెప్తారు కదా కాంగ్రెస్ వాళ్ళు. అవును. ఒక చిన్న ఉదంతం ప్రజలకు చెప్పాలి. డైవర్ట్ అవుతా. ద ఒరిజినల్ ఎబిలిటీ ఆఫ్ కాంగ్రెస్, రామకృష్ణ హెగ్డే అని కర్ణాటక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి. అప్పుడు ఇలాంటి ఫోన్లు లేవు మనకి, ఇలాంటి ఫోన్లు కాదు, 1983 ఓన్లీ ల్యాండ్ లైన్ ఫోన్లు ఉన్నప్పుడు ఆయన టెలిఫోన్ ట్యాప్ చేశాడని చెప్పి పదవీచ్యుతుని చేశారు. కాంగ్రెస్ ఎబిలిటీ అది. మరి ఈ రోజు ఉన్న టెక్నాలజీ, ఈ రోజు ఉన్న దాంట్లో ఏడు సాధిస్తుండ్రు? బాబు అలిసిపోయావా, రేపు రామ్మా, ఎల్లుండి రామ్మా, ఇలా ఎవిడెన్సెస్ రాకుండా రెడ్ కార్నర్ నోటీస్ ఉన్నవాడిని ఎయిర్పోర్ట్లో దగ్గర ఎత్తి లోపటేసి కూర్చోపెట్టకుండా కుశల ప్రశ్నలే. ఎవరైనా తిరుపతి రావుని, ప్రవీణ్ రావుని, ఆ రావుని, ఈ రావుని అందరినీ కూర్చోపెట్టి ఏటి మిమ్మల్ని కేసీఆర్ చేయమన్నాడా, ఏటి మిమ్మల్ని హరీష్ రావు చేయమన్నాడా, ఏటి కవితమ్మ చేయమందానే ఈ కుచ్చిటపం కబుర్లు మాకెందుకు? ఇవి కంప్లైంట్లు, ఇది నాకు జరిగింది, ఆ రోజు నేనే అరెస్ట్ అయ్యాను, దీని ఎవిడెన్స్ ఇది, ఫోన్ ట్యాపింగ్, దీంతో పట్టుకున్నాం. ఏది? రామకృష్ణ హెగ్డేకి పిలక వాయించిన కాంగ్రెస్. ఇది ఒరిజినల్ కాంగ్రెస్ నేపథ్యం. ఈ టపాచిబుత్తి కబుర్లు ఏంటి? టైం వేస్టేనా కాదా? విచారణ లేట్, నాకు అర్థం కాదు. పోలీస్ వ్యవస్థ ఖచ్చితంగా చేసే పని అది. చేసి ఒక టాస్క్ కంప్లీట్ అయినట్టునే ఆ ఎవిడెన్సెస్ని డిస్ట్రాయ్ చేస్తుంది. వచ్చేచాకర్లు పడేసారట, కాల్చేసారట, ఈ టాగుణితాలు మాకెందుకంట? గౌరవ ముఖ్యమంత్రి గారు నీ చేరుకున్న ఆనర్కి పిలిచి ఇది పట్టుకొని ఇవి తీసుకురండి అంటే తీసుకొచ్చి ప్రవీణ్ రావు, భుజంగరావు, తిరుపతిరావు వీళ్ళందరి పేర్లు పెట్టి లాప్టేయండి. ఎవడు కాదు. ఇదేది కాకుండా టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది, ఎలా జరిగింది చెప్పరు, ఎవరు చేశాడు చెప్పరు. తిరుపతిరావుని కూర్చోబెడితే ప్రవీణ్ రావు చెప్తే యూఎస్లో ఉన్నాడు కదా, వచ్చేదాకా గుడ్డు గుర్రాన్ని పలుతాం వేరే అక్కడ కూర్చుని ఏడు చేస్తారు. వచ్చాడు, వస్తే ఇగో ఎవిడెన్సెస్ ఇవి, వీళ్ళ ప్రకారం నీ ఆర్డర్స్ ప్రకారం వీళ్ళు చేశారు, వీళ్ళ దగ్గర మాకు పట్టుకున్నాం, ఇవి వీళ్ళు బాధితులు, వీళ్ళ దగ్గర ఇంత ఎత్తేసారు అందరూ, వీళ్ళ మీ ఫోన్ ట్యాపింగ్ వల్ల వీళ్ళకి ఎంత ఎఫెక్ట్ జరిగింది, ఇవి కంప్లైంట్స్, లోపడరా అని కూర్చోబెట్టి లోపట జ్యుడిషియల్ రిమాండ్ విధించి పోలీస్ కస్టడీకి తీసుకుని అప్పుడు చేస్తే ఆ కథ వేరు. పడుకో అమ్మా, జోలు పాడతాం, నీకు మంచిగా నిద్రపోయి రెస్ట్ తీసుకో, హార్లిక్స్ బూస్ట్ తాగిదానన్నా మళ్ళీ విచారిస్తాం నీకు అని చెప్పి, నాకు ఇవాళ 3 ఉందా నాని? లేదు సార్, రేపు వస్తావా అయితే అని వెసులుబాట్లు ఎత్తావా? దీనికి మాకు ఎంత బిల్డప్లా? మళ్ళీ కాళేశ్వరం ప్రపంచం తెరబడిపోయింది, ఇది అన్నారు అది అన్నారు, ఎంత ఆడవాడు చేసి బయటపడే అంటారు సార్. కవితం ఇదెంత బిల్డప్లు కొట్టి లాస్ట్కి వెళ్ళి గంటలో వదిలేసిండ్రు. 118 ఓడట కేసీఆర్,
ఏంటి 18 ప్రశ్నలు అడిగినా అయిపోయింది, వెళ్ళిపోయాడట. మరి ఇంజనీర్లు తప్పు కాబట్టి ఇల్లు కూలిపోయింది. కట్టింది ఎవరు అంటారు, పలానా మేస్త్రి పలానా ఇంజనీర్ ఇచ్చాడు డ్రాయింగ్, దాని పట్ల రీఎన్ఫోర్స్మెంట్ ఇలా లేదు అందుకని పడింది అంటాడు. కానీ ముఖ్యమంత్రి వెళ్ళి ట్యాపీ మేస్త్రిలో పనిచేసి వస్తాడా? ఆ పట్ల లాజిక్ కూడా లేకుండా ఇప్పుడు మనలో అనమాట, కృష్ణా నది గోదావరి నది తెలంగాణ నుంచి వెళ్తున్నాయి. శ్రీశైలం డ్యామ్ తర్వాత నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఉంది. ఈ మధ్యలో 4 డ్యాములు కట్టలేదు స్టేట్ గవర్నమెంట్. కేంద్ర ప్రభుత్వం పెర్మిషన్ కావాలా అక్కర్లేదా? కావాలా అక్కర్లేదా? కావాలి. అలాగే కాళేశ్వరం ఉంది, మన నగా కృష్ణారెడ్డి కట్టాడు కదా. కట్టినోడిది తప్పు వద్దా లేకపోతే కట్టించినోడిది తప్పు వద్దా? ఫస్ట్ లాజిక్. రెండో లాజిక్, డిపిఆర్ కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా కట్టారా అని చెప్పమన్నది ఒకసారి. అది చెప్పమని ఒకసారి. కేంద్ర ప్రభుత్వ అనుమతులు ఉన్నప్పుడు సాయిల్ టెస్టింగ్ రిపోర్ట్ ఏది? పొరపాటు జరిగింది, కుంగింది. ఎలక్షన్స్ ముందు కేసీఆర్ తీసుకున్న నిర్ణయం, దాని రిపేరింగ్ ప్రాస్పెక్ట్ని కేంద్ర ప్రభుత్వంతో కోఆర్డినేషన్ జరిగింది. ఆ ఫైల్ ఏది? ఇవాళ ప్రాణహిత చేవేళ్ళ ప్రాజెక్టు జాతీయ హోదా రాజశేఖర రెడ్డి గారి టైంలో ట్రై చేశారు, మనకు అవ్వలేదు. ఇది కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టులు మన డబ్బులతో కట్టుకున్నది. మీరు చెప్పేసిన 1,00,000 కోట్ల అవినీతి తోటకూర కాదు. దానికి స్పెసిఫైడ్ అమౌంట్ 4-5 బడ్జెట్లో ఎంతెంత ఎలకేషన్లు జరిగాయి, ప్రాథమిక అంచనాలు ఎంత డబ్బులు రిలీజ్ అయ్యో అనా పైసలు లెక్కలతో ఉన్నాయి. పొరపాటు కుంగింది. 12 లక్షల ఎకరాలు ఫస్ట్ ఇయర్లో సాగు అయింది, మర్చిపోయారా? రిపేర్ చేయకుండా స్టేట్ ఖజానాని ఇచ్చి కేసీఆర్ ప్రభుత్వం పోయింది. నీ ప్రభుత్వం వచ్చినప్పుడు మీకు బాధ్యత లేదా? మా డబ్బులేయా? స్టేట్ పర్వ్యూలో మా డబ్బులతో కట్టిన ప్రాజెక్టుకి డ్యామేజ్ జరిగితే రెక్టిఫికేషన్ చేయవలసిన బాధ్యత ఉందా లేదా? ఉంది. రెక్టిఫై చేయకుండా విచారణలు ఎందుకు? కేసీఆర్ని జైలు పెడతావు, కేటీఆర్ని జైలు పెడతావు, హరీష్ రావుని జైలు పెడతావు. మాకేటి సంబంధం? ప్రజలకు మాకేటి సంబంధం? అరెస్ట్ చేసేస్తారట. కేటీఆర్నేమో పెడతారు టవర్స్ దాకా. ఇటీవల వస్తావా, రేపు వచ్చేస్తావా? ఏది మరి ఊసిపోయింది? ఈ రేసుల్లో మొత్తం డబ్బులు ఎత్తేసారు, చచ్చిపోయారు, ప్రపంచం తెలబడిపోయిందని. ఏది? కేటీఆర్ అరెస్ట్ తథ్యం. ప్రతి ఒక్కడు బలాలు గుద్దేశారు ఇక్కడ. మళ్ళీ పిలుస్తూ ఉంటారు కదా సార్. మాకు ఈ పేరాటలు దేనికి? మాకు ఈ పేరెంటల్ దేనికి అంటున్నా? ఇప్పుడు మీరు ఏమనుకుంటే అరెస్ట్ చేయాలి, ఎవిడెన్స్ ఉండి ఎవిడెన్స్ ప్రకారం అరెస్ట్ చేయండి. మాకెందుకు టైం వేస్ట్? కాళేశ్వరం ప్రాజెక్ట్ రిపేర్ చేసి మాకు మళ్ళీ నీళ్ళు వదులుతారో వదలరో చెప్పండి. ఓకే, అయితే మా తెలిసి కేసీఆర్ని అరెస్ట్ చేస్తారట, కవిత ఎవరు సంఘీభావాలు ప్రకటించరా? మాకెందుకు మీ ఇంటి పోదులు మాకెందుకయ్యా? ప్రకటించాలి కదా సార్. ఆ కవిత దాంట్లో తప్పేముంది? ఆవిడ ఏదైనా చేసుకోండి సార్, మాకేటి సంబంధం? అది ప్రజలకి ఏటి సంబంధం? ప్రజా ముఖ్యమంత్రి కదా సార్, 2 రోజులు పాలించింది కదా. పాలించిండు. తప్పు చేసాడని మరి రేవంత్ రెడ్డి సార్ అన్నాడు. తప్పు చేసిన దానికి ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత వ్యవస్థల త్రూగా మీది. కానీ కాళేశ్వరం ప్రాజెక్టును రిపేర్ చేయమన్నది, మేడిగడ్డను రిపేర్ చేయడానికి మీరు రండి, నాకు అర్థం కాదు. అవి రిపేర్ చేయవలసిన బాధ్యత మీదయ్యా, స్టేట్ గవర్నమెంట్. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్, నేటి ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారు. ఇది కార్యాచరణ. నేను నిరసన గురించి మాట్లాడుతున్నాను సార్. నేను నిరసన తెలియజేసే హక్కు రాజ్యాంగం ప్రకారం అందరికీ ఉంది. ఆమెను వెళ్ళి తెలియజేయమనండి, ఎవడు కాదనండి. ఇంత ఆడవాడు చేస్తే గంటలో వాళ్ళే వదిలేసిండ్రు మా కేసీఆర్ సార్ని. ఏమైంది? దేనికి నొల్లి అంటాను? అసలు విషయాల కన్నా కొసరు విషయాల మీద చర్చనీయాంశాలు చేసి వాళ్ళు కాలక్షేపం చేస్తున్నారు. 7 తులం బంగారం అడుగుతారు పెళ్లి చేసిన వాళ్ళని, ఈ కాలక్షేపం పెట్టారు. ఇంత కష్టపడి మా పెరవీంద్రరావు తెచ్చి రేట్ చేస్తారు, ఇంట్లో రెస్ట్ తీసుకుంటుండు. ఓకే, ఏంటి దానివల్ల? ఫైనల్ గా ఇంకా ఫోన్ టాపింగ్ లో ఏం తెలియదు. ఏం తెలుస్తారు? కంప్లైంట్ ఏది ఫస్ట్? పలానాడు బాధితుడు ఆడి బట్టను ఫస్ట్ ఉన్నాడు బాధితుడు కంప్లైంట్ ఇచ్చాడా? చాలా మంది మాట్లాడుతున్నారు కదా. కంప్లైంట్ ఏది? సమంత, రకుల్ ప్రీత్ సింగ్ ఏమని? వాళ్ళ గురించి సార్ మీరు మాట్లాడడం, నేను 100 సినిమా కథలు ఉంటాయి బయట కూర్చొని. సార్ చాలా మంది కంప్లైంట్ ఇచ్చిందా రకుల్ ప్రీత్ సింగ్? సమంత కంప్లైంట్ ఇచ్చిందా? పెద్ద వ్యక్తులు ఉన్నాడు, కంప్లైంట్ ఎట్లా ఇస్తారు సార్? ఇందులో పడి సావమానండి, అయితే హుస్సేన్ సాగర్ లో పడి సావమానండి. కంప్లైంట్ ఎవరట? నాగ చైతన్య, సమంత. నాకు అవన్నీ నాకు తెలియదు సార్. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారని నేను అడుగుతుంటే కంప్లైంట్ ఇవ్వలేదు. కానీ పెద్ద వ్యక్తులు అంటే ఎవరో పెద్ద వ్యక్తులు, ఎవరెవరు వీళ్ళందరూ పెద్ద వ్యక్తులే సార్. అసలు ఎట్లా బయటపడి బాధితుడు ఎట్లా బయటపడ్డది అంటారు ఈ ఫోన్ టాపింగ్? చెప్పండి, ఎలా ట్యాప్ బయటపడింది? చెప్పండి. నాకు తెలియదు, మీరు చెప్పండి. మీరు చెప్పండి సార్. నాకు తెలీదు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందట. అదే ఎట్లా జరిగితే దాని మీద బయటికి ఎట్లా వచ్చింది అంటున్నా. నేను రామకృష్ణ రెడ్డి చెవులో గుణం తీసి చెప్పాను. ఫోన్ ట్యాపింగ్ అంటే కాంగ్రెస్ పిలక పట్టుకుంటే పదవే పోయిందని. మరి వీళ్ళు పిలక పట్టుకోవడానికి ఏం పిలకలు? ఎట్లా బయటకు వచ్చింది సార్? ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఎట్లా బయటకు వచ్చింది అంటున్నా. ఇప్పుడు విట్లాచారి సినిమా ఉంటుంది, దానికి నచ్చిన కథ రాసుకుంటాడు. అదేంటంటే ఆ కథ అలా రాసిండు మనకేమైనా తెలుస్తుంది అంటే? అంటే ప్రభుత్వమే వాంటలే బయట తీసినట్టు తీస్తే కంప్లైంట్ లేదు, విచారణ ఏంటి? నాకు అర్థం కాదు. ఏ ప్రవీణ్ ట్యాపింగ్ చేసి ఉంటే ఎవడన్నా చేశాను సార్ అని చెప్తాడా? చేశాను. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. నిన్న రెడ్ జోన్ కింద క్రియేట్ చేసి హైదరాబాద్ లో డైవర్ట్ అవడవడు.
పుల్వామా దాడి తర్వాత కేంద్ర హోంశాఖ డైరెక్షన్స్ ఇచ్చింది. ఇప్పుడున్న సీనియర్ అధికారులు, ఎస్ఏబి అధికారులు సర్టన్ ఫోన్స్ ట్యాప్ చేశారా లేదా అని అడగండి. రేపొద్దున అక్బరుద్దీన్ ఓవైసీ కోపం వచ్చి నా ఫోన్ కూడా ట్యాప్ చేసాడండి అని కంప్లైంట్ వెళ్ళింది అనుకోండి, అప్పుడు విచారించండి. అదే పుల్వామా దాడి జరిగితే ఏ సామాజిక వర్గాల మీద మీరు నిఘాలు పెట్టారు, ఏ తకరాలు పడుతున్నారు అని ఆయన కంప్లైంట్ ఇస్తే దాని మీద రియాక్ట్ అవ్వండి నెక్స్ట్ వచ్చి గవర్నమెంట్లో, లేకపోతే ఇప్పుడున్న గవర్నమెంట్లో. ఓకే. అంతేగాని ఈ ఊరు కంప్లైంట్ ఎవరట, వీళ్ళేమో ఊహించుకొని ఫోన్ ట్యాపింగ్లు జరిగిందట, దాంట్లో ప్రవీణ్ రావు ఉన్నాడట, తిరుపతిరావు ఉన్నాడట, అల్లాడు ఉన్నాడట, ఇల్లు వెల్లయ్య ఉన్నట్ట, పొల్లయ్య ఉన్నట్టు. మాకెందుకు పంచాయతీలు, దేనికి పంచాయతీలు? కంప్లైంట్ ఇది, బాధితులు 50 మంది, మార్గదర్శి చిట్ ఫండ్ బాధితులు పిలు 100 మంది నిలబడతారు లైన్లో. అలా ఇంకో పంతులు, 3 పంతులు ఉన్నారు వాళ్ళు. ఇంకోటి ఏంటంటే స్కామ్ పెద్దది ఆంధ్రప్రదేశ్లో, అగ్రిగోల్డ్. వాళ్ళ పేరు పంతులు నిలబెట్టి మేము అందరం బాధితులు, మాకు డబ్బులు రాలేదని ఇప్పుడు చెప్తారు 100 మంది 1000 మంది రాష్ట్రాల వారీగా. ఇలా ఎవడైనా ఈ టెలిఫోన్ బాధితులు ఎవరైనా ఉన్నారా? నా ఫోన్ ట్యాప్ అయింది సార్, నాకు దీనివల్ల ఇంత ఫైనాన్షియల్ లాసు, లేకపోతే నా ఫ్యామిలీ ఈ విధమైన ఫోన్ ట్యాపింగ్కి మానసిక సంఘర్షణ గురై ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు మా కుటుంబాలు, మేము బాధితులు ఉన్న కంప్లైంట్ ఇచ్చినా. ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ బెచ్చెట్ ఆడుకుంటారు కదా వ్యాపారాలు లేక, మా ఫోన్ ట్యాప్ అయిపోయి సార్ ఇంత డబ్బులు డిమాండ్ చేశారు సార్ అని ఎవడైనా ఒక లింగలింగమని ఒక లింగయ్య పొల్లయ్య ఎవడైనా కంప్లైంట్ ఇచ్చినా? మీరు కంప్లైంట్ ఇవ్వలేదని అనుకుంటే విచారణ ఏంటి నాకు అర్థం కాదు. పోలీస్ అధికారులు విచారిస్తారు, ఏమైనా విచారిస్తారు, సార్ మీరు ఆ టైంలో బాగా ట్యాపింగ్ చేశారట కదా సార్ అంటే. నేను చేయలేదా, నీకు బుద్ధిగానే ఉందా లేదా, నేను తెలియదని ఒక గోచుతాడు ఆయన. ఇవన్నీ ఎందుకు మాకు? సిబిఐకి పిలిచివ్వు, వాళ్ళు చెప్తారు కదా. కానీ స్టేట్లో అన్నట్టు ఇల్లే చిన్నప్పుడు అమ్మనాన్న అట్లాడి వాళ్ళం జ్ఞాపకం ఉందా? అదే అమ్మనాన్న అట్లాడిస్తే టైం వేస్ట్ తప్ప ఇంకే ఉంటుంది. ఓకే సార్, ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.